హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కొట్టులోకి నేను ఒక చిన్న కొట్టు ఒకటి నడుపుతున్నానండి. సో ఆ కొట్టులోకి వచ్చేసరికి నేను బోండా చేస్తానండి. సో ఈవినింగ్ టైంలో స్నాక్స్గా స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారు కదా. సో పిల్లలు రాగానే అందరు నా దగ్గరే తీసుకుంటారు. సో చూడండి, ఈవినింగ్ స్నాక్స్గా బోండా చేస్తానండి. బోండా, బజ్జీ ఆరు ఇంకేదన్నా ఏది అందుబాటులో ఉంటే అలా చేస్తాను. సో ఆఫ్టర్నూన్ దాకా నేను స్కూల్లో టీచర్గా చేస్తానండి. స్కూల్ నుంచి వచ్చేసి సో ఇలా కొట్టు నడుపుతూ ఉంటానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. అలాగే పక్కన టీ కూడా పెట్టాను. అంటే స్నాక్స్తో పాటు స్నాక్స్కి వచ్చిన వాళ్ళు స్నాక్స్ తిని టీ కూడా తాగుతారు కదండి. సో ఇలా స్నాక్స్ కూడా రెడీ చేశాను. చూడండి, ఇంకా పూర్తి కావచ్చేసింది. సో అయిపోయింది పిండి కూడా. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే టీ కూడా పెట్టడం అయిపోయింది. టీ ఫ్లాస్క్లో పోసేసానండి. నెక్స్ట్ చట్నీ చేయాలి కదండి. ఈ పుట్నాల పప్పుతో చట్నీ వచ్చేసి తాలింపు కూడా పెట్టేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ పేరు వచ్చేసరికి మేరీ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో కొట్టని చెప్పాను కదా, ఇదండి. సో అవన్నీ సరుకు అంతా అయిపోయినాయి, మళ్ళీ తీసుకురావాలి. ఇక్కడ ప్యాకింగ్ అట్టలు కానొస్తున్నాయి చూడండి. సో ఈ బిజినెస్ కూడా నేను చేస్తానండి. ఈ ప్యాకింగ్ బిజినెస్ గురించి వేరే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఈ బాక్స్లో వచ్చేసరికి మనీ వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే బుక్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇందులో ఒక డిగ్రీ బుక్ కూడా ఉంది. నేను ఏంటంటే హెల్త్ బాగాలేక ఒక సెమ్ ఆపానండి. బోండా చేసేసాను. అలాగే అదిగండి కారపొడి, దాంట్లోకి టీ పెట్టాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మేరీ పల్లెటూరు అమ్మాయి.